హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? చూడండి, మొన్న వర్షానికైతే ఇక మక్కనైతే ఇట్లా పడిపోయింది. 2 రోజులు పడ్డది కదా వర్షము. గాలికైతే ఇట్లా మక్క కర్రలు అయితే ఒరిగినాయి. ఇట్లా మరీ ఎక్కువ వంటే కూడా కింద ఉన్న మక్కలను అయితే ఎలుకలు అయితే కొరికేస్తాయి, ఖరాబ్ అయితే చేస్తాయి పంటని. ఇక ఇట్లా చూడండి, ఇటు సైడ్ మొత్తం అయితే నూపర్ల కూడా పడిపోయింది. ఇటు నుంచి అటు వెళ్ళేటట్టు కూడా అటు సైడ్ అయితే పడిపోయింది. అందులో చూడండి అట్లా తొవ్వలాగానైతే అయిపోయింది. ఇక ఈ గాలికి ఇటు ఏం లేదు కాబట్టి ఇక్కడ సైడ్ కూడా పడిపోయింది. మాది చిన్న మక్క ఇది, కాంచన. ఇక కర్ర కూడా సన్నగా ఉంది, అట్లా కూడా బ్యాలెన్స్ అయితే వేసుకున్నట్టుంది. మళ్ళీ గాలి కూడా విపరీతంగా పెట్టింది, కొన్ని రాళ్ళు కూడా పడ్డాయి వర్షంతో. అట్లా కూడా మక్కనైతే చాలామంది అయితే ఖరాబ్ అయినాయి. ఈ టైంలో పడే వర్షాలు అయితే చెడగొట్టాలని అంటారు కదా. ప్రతి సంవత్సరం ఇట్లనే వచ్చి ఏదో ఒక పంటని ఖరాబ్ అయితే చేస్తుంది. నీళ్ళు లేకుండానే మాకు టెన్షన్ ఉండే. వర్షం అయితే పడ్డది, కొంత నష్టపోయినా కానీ కొంత మేరకు అయితే మాకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఒక తడి 2 తడులు ఖచ్చితంగా కావాలా. ఇక ఇప్పుడైతే కొంచెం టెన్షన్ అయితే పోయింది. కొంత ఖరాబ్ అయినా కానీ కొంతనైతే మక్క మనకి వెళ్తాయి. చూసేయండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.